ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో 12 పెట్టెల్లో దాచిపెట్టిన 11 కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు. A1 కేసు రెడ్డి ఆదేశాలతో డబ్బు దాచిపెట్టినట్లు వరుణ్ చాణక్య అంగీకరించారు. 2024 జూన్లో డబ్బు దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే సులోచన ఫార్మ్స్ ప్రొఫెసర్ బాలరెడ్డి పేర్లపై ఫామ్ హౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో 12 పెట్టెల్లో దాచిపెట్టిన 11 కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. మా కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. లిఖిత, రైట్, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 40గా ఉన్న వరుణ్ పురుషోత్తం అయితే ఈ కేసులోని ప్రధాన నిందితుడి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 12 కోట్ల రూపాయలను కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలను 12 బాక్సులలో పెట్టి ఈ ఫామ్ హౌస్ లో దాచినట్లుగా, వాటిని కూడా ఈ యొక్క ఆఫీస్ ఫైల్స్ గా పైన కొంతవరకు ఆఫీస్ ఫైల్స్ అన్ని పెట్టి ఇవన్నీ మా ఆఫీస్ కు సంబంధించిన ఫైల్స్ అంటూ కూడా అధికారులు నమ్మించే ప్రయత్నం చేశారు. సో దీంతో కొంతవరకు ఈ ఫామ్ హౌస్ లోనైతే ఈ అమౌంట్ పూర్తి స్థాయిలో దాచడం అయితే జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఈ యొక్క ఏదైతే నిందితుడు వరుణ్ ఉన్నాడో అతన్ని పట్టుకొని విచారించిన సమయంలోనైతే ఈ ఫామ్ హౌస్ విషయం పూర్తి స్థాయిలోనైతే బయటకు రావడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్లయితే 11 కోట్ల రూపాయలను 12 బాక్సులలో పెట్టి మరి దాచిన వైనం కనిపిస్తుంది. అయితే రాత్రి తెల్లవారు సమయంలోనైతే ఈ యొక్క తనిఖీలు చేపట్టినట్లుగా అందులో ఈ పూర్తి స్థాయి నగదు అనేది బయటపడ్డట్టుగానైతే సమాచారం అందుతుంది. దాదాపుగా 3,500 కోట్ల స్కామ్ కు సంబంధించి ఇప్పుడు 11 కోట్ల రూపాయలు అయితే బయటికి తీయడం జరిగింది. సంవత్సరం నుండి కూడా ఈ కేసు కొనసాగుతుంది. ఇందులో చాలా మంది బడాబాబులు కూడా ఇన్వాల్వ్ అయినట్లుగానైతే తెలుస్తుంది. వైసీపీ నేతలు చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి ఇంకా కొంతమంది వైసీపీ నేతల హస్తం ఇందులో ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ను త్వరలోనే బయటకు తీస్తాం. ఎవరెవరి దగ్గర ఈ యొక్క అమౌంట్ అనేది దాచారు, అదే విధంగా ఏ బిజినెస్ లో గనక ఈ యొక్క అమౌంట్ ని ఇన్వెస్ట్ చేశారు అనే విషయాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ పూర్తి స్థాయి అమౌంట్ ను త్వరలోనే వెలికి తీస్తాము. ఇప్పటికే కొంతవరకు ఆ తీగ మాత్రం దొరికింది, త్వరలో దీని డొంక కూడా కదులుతుంది అంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.